ద్విచక్ర వాహనాల 70 ఏళ్ల ఆకర్షణీయ చరిత్రలో కీలక ఘట్టాల గురించి తెలుసుకుందామా? భిన్న శ్రేణుల్లో రకరకాల మోడళ్ల వాహనాల ఆవిష్కరణ, కాలానుగుణంగా ఆధునికీకరణ, డిజైన్ల వైవిధ్యీకరణ, పోను పోను అందంగా పొదువుకున్న సాంకేతిక ప్రజ్ఞ, ఎప్పటికప్పుడు నవీన ఫీచర్ల జోడింపు, సినిమా రీళ్లలా కళ్ల ముందు కదలాడితే ఆ కిక్కే వేరబ్బా. స్కూటర్లు, మోపెడ్లు, మోటారు బైకులు ఏవైనా రోడ్ల మీద రయ్యమని దూసుకుపోవడం ఒకటే కాదు, డిజైన్ ఆకర్షణీయంగా అలరించాలి. ఎగుడు దిగుడు మార్గాల్లోనూ కుదురుగా పయనించేలా దృఢంగా, సౌకర్యవంతంగా ఉండాలి. బీట్ లయాత్మకంగా ఉండాలి, వినసొంపైనదిగా మెప్పించాలి. తగినంత ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలి. నిర్వహణ వ్యయం జేబుకు చిల్లి పెట్టకూడదు. మరమ్మతులకు మారుమూల ప్రాంతాల్లోనూ సౌకర్యాలు, దేశం నలుమూలల విడిభాగాల లభ్యత ఇవన్నీ కావాలి. సంస్థ విస్తరణలో ఇబ్బందులు, డిజైనింగ్ ధరవర్ల పరంగా అనివార్యమైన పోటీ, జనాదరణ నిలబెట్టుకోవడంలో, పెంపొందించుకోవడంలో అనుసరించాల్సిన పకడ్బందీ వ్యూహాలు, ప్రణాళికల రచన, దీటైన కార్యాచరణ, ఇందులో ఏ ఒక్కటి విస్మరించలేనిదే. అలా భిన్న దశలలో ఇబ్బందులను అధిగమిస్తూ దేశంలో వేర్వేరు ద్విచక్ర వాహనాలు సమష్టిగా నమోదు చేసిన 70 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం అక్షరాల ఆకర్షణీయ చరిత్ర. నేడు ప్రపంచవ్యాప్తంగా టూ వీలర్ల మార్కెట్లో ఇండియాదే పెద్ద వాటా. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 నుంచి తాజా ఎలక్ట్రిక్ హైబ్రిడ్ టూ వీలర్ల దాకా ద్విచక్ర వాహనాల ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగింది, మజిలీలు దాటింది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 జన్మస్థానం యూకే. 1949లో మద్రాస్ మోటార్స్ సంస్థ భారత్లోకి ఆ బుల్లెట్ వాహనాల్ని దిగుమతి చేసుకుంది. ఆపై వాటిని ఆర్మీలో ప్రవేశపెట్టారు. దేశంలో అధికారికంగా వాటి ఉత్పత్తి ప్రారంభమైంది 1955లో. విశేషం ఏమిటంటే 70 సంవత్సరాలుగా అదే క్లాసిక్ డిజైన్తో వాటి ఉత్పత్తి కొనసాగుతోంది. జనాదరణ పెరుగుతోంది. ఇండియాలో అదే మొట్టమొదటి ఐకానిక్ మోటార్ సైకిల్. ఎన్ఫీల్డ్ తర్వాత భారతీయ రహదారుల మీద పరుగులు తీసిన ద్విచక్ర వాహనాల్లో ముఖ్యమైనవి లాంబ్రెట్టా, వెస్పా, హెచ్డి రోడ్ కింగ్, రాజ్దూత్ మొదలైనవి. వీటిలో ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా ఏపీఐ నుంచి వచ్చింది లాంబ్రెట్టా. ఇక్కడే రెండు ముఖ్యమైన స్కూటర్ల గురించి చెప్పాలి. ఒకటి వెస్పా, మరొకటి చేతక్. జనాదరణలో రెండు విజేతలే. 1946లో పియాగియో సంస్థ వెస్పా స్కూటర్ను ప్రవేశపెట్టింది. అది ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మోడల్. వాటిని దిగుమతి చేసుకుని ఇండియాలో విక్రయించేవారు. వెస్పా ఇటాలియన్ బ్రాండ్, చేతక్ ఇండియన్ బ్రాండ్. 1959లో బజాజ్ ఆటో సంస్థ చేతక్ ఉత్పత్తి మొదలుపెట్టింది. 2006లో దాన్ని ఉపసంహరించారు. మళ్ళీ 2019లో చేతక్ ఒరవడిని పునరుద్ధరిస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్గా ఆవిష్కరించారు. చేతక్ గురించి భారతీయులు ఎవరైనా అబ్బురంగా ప్రస్తావించగల అంశం ఒకటి ఉంది. 90లకు ముందు చేతక్ను బుక్ చేసుకున్నాక డెలివరీ కోసం నెలలు, సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వచ్చేది. అప్పటి ఉత్పత్తి వేగంతో పోలిస్తే గిరాకీ ఎంతో ఎక్కువగా ఉండేది. సరళీకరణ తర్వాతే పరిస్థితి గణనీయంగా మారింది. बुलंद भारत की बुलंद तस्वीर, हमारा बजाज, हमारा बजाज. ద్విచక్ర వాహనాలకు సంబంధించి దేశంలో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదైంది 1970 తర్వాతే. ఆ దశలో వరుసగా కొత్త మోడళ్లు ఎన్నో ప్రవేశించాయి. లోనా, విజయ్, ప్రియా, హీరో మెజెస్టిక్, టీవీఎస్ 50 ఆ వరుసలోనివే. 1971 నాటికి దేశంలో ఏటా 1,00,000 వరకు టూ వీలర్లు అమ్ముడయ్యేవి.
1998 నాటికి ఆ సంఖ్య 30 లక్షలకు విస్తరించింది. 2016-17లో 1,99,00,000 ద్విచక్ర వాహనాలు ఉత్పత్తి అయితే దేశీయంగా అందులో 1,76,00,000 విక్రయించారు. ఆర్థిక సంస్కరణల దరిమిలా మార్కెట్లో పోటీ పెరిగింది, బ్రాండ్లు విస్తరించాయి, మోడళ్లు అధికమయ్యాయి. ఉత్పత్తి విక్రయాల్లో రికార్డులు బద్దలు కావడంలో ఈ మధ్య కాలంలో ప్రధాన పాత్ర మోటార్ సైకిళ్లదే. 1980లలో స్కూటర్లదే హవా. 1984లో ప్రవేశించిన కైనెటిక్ హోండా విపణిలో అద్వితీయంగా రాణించింది. అదే 1990-2000లో హీరో హోండా, బజాజ్, టీవీఎస్ లాంటివి తిరుగులేని ఆధిక్యం సాధించాయి. ముఖ్యంగా హీరో హోండా స్ప్లెండర్ యువతను అమితంగా ఆకర్షించింది. ఆ మాటకొస్తే కాలానికి అతీతంగా రాణించిన కొన్ని మోడళ్లను చిరస్మరణీయాలుగా పేర్కోవాలి. ఎన్ఫీల్డ్ తర్వాత విశిష్టమైన స్టైల్, పనితనం, మన్నికలకు మారుపేరుగా ఎస్డి రోడ్ కింగ్ అపార జనాదరణను చూరగొంది. గంటకు 120 కిలోమీటర్ల దాకా వేగంతో దూసుకుపోగల ఎస్డి బుల్లెట్ లాంటి పెద్ద బైకులకు గట్టి పోటీ ఇచ్చింది. క్రేజీ మోటార్స్ బైక్స్ తెగ చిన్నదేమీ కాదు. 1985లో ఉత్పత్తి మొదలైన యమహా RX 100 కుర్రకారును కేరింతలు కొట్టించింది. ఇప్పటికీ యమహా బళ్ళు రోడ్ల మీద విరివిగానే కనిపిస్తున్నాయి. RX 100ను సొంతం చేసుకోవాలని అప్పట్లో ఎందరో యువకులు కలలు కనేవారు. 1994లో రోడ్లపైకి వచ్చిన హీరో హోండా స్ప్లెండర్ది దేశీయంగా ద్విచక్ర వాహనాల చరిత్రలో విస్మరించరాని అధ్యాయం. స్కూటర్ల మీద నుంచి బైకుల వైపు జనం దృష్టిని మళ్లించినది హీరో హోండా స్ప్లెండరే. లీటర్కు 50-80 కిలోమీటర్ల వరకు మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్, ఇంకేం కావాలి? 1999లో ప్రవేశపెట్టిన హీరో హోండా CBZ 4 స్ట్రోక్ బైక్స్ కేటగిరీలో నవశకానికి నాంది పలికింది. ఆ వరుసలో CBZ ఎక్స్ట్రీమ్ను వినియోగదారులు ఆదరించారు. ఇప్పటికీ CBZలు రోడ్లపై తిరుగాడుతున్నాయి. హీరో హోండా CBZ నుంచి స్ఫూర్తి పొంది బజాజ్ రూపొందించిన బైక్ ఒకటి ఉంది. దాని పేరే పల్సర్. ఇప్పటికీ రేసింగుల్లో, స్టంట్ దృశ్యాల చిత్రీకరణలో బజాజ్ పల్సర్ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. స్కూటర్లకు పునర్వైభవం కల్పించిన ఘనత నిస్సంశయంగా హోండా యాక్టివాదే. 1999లో ప్రవేశపెట్టింది లగాయతు క్రమేపీ మార్కెట్ వాటా పెంచుకుంటోంది. ఎవరైనా తేలిగ్గా నడపగలగడం యాక్టివా ప్రత్యేకత. ప్రవేశపెట్టిన 20 ఏళ్ల తర్వాత 2021లో 2.5 కోట్ల యూనిట్లను విక్రయించిన యాక్టివా ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ స్కూటర్స్గా ప్రశంసలు అందుకుంటోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోటార్ సైకిళ్లలో హీరో స్ప్లెండర్, స్కూటర్లలో హోండా యాక్టివా ప్రస్తుతం రాజ్యం ఏలుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల శాఖల్లో స్థితిగతులు ఎలా మారతాయో చూడాలి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.